హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి. వీడియోను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి, గాజు కింద పడిన తక్షణం గాజు వస్తువులు చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులు పడతాయండి. మనం పరకతో ఊడ్చినా కూడా ఎక్కువగా చిన్నగా ఉండే పీసులు రావండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ విధంగా ప్లాస్టర్ ఉంటుంది కదండి మీ ఇంట్లో, ఆ ప్లాస్టర్ను కొంచెం ఓపెన్ చేసుకొని వెనుకాల అంటించాలండి. తరువాత ఆ ప్లాస్టర్తోనే తీయవచ్చండి. మీరు చేతులు పెట్టే అవసరం కూడా లేదండి. చూడండి, దీంతోనే నీట్గా ఈ విధంగా అంటే చాలండి. నీట్గా గాజు పీసులన్నీ చిన్న చిన్న పీసులన్నీ కూడా వస్తాయండి. తర్వాత అది ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలండి లోపలికి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అండి నీట్గా ఫోల్డ్ చేసుకుంటే గాజు పీసులు అనేవి ఎక్కడా పడిపోవండి. అది కత్తెర సహాయంతో కట్ చేయండి. కట్ చేసి మీరు డస్ట్బిన్లోకి వేయండి. టిప్ నెంబర్ 2 అండి, కత్తెర మనకు ఒక్కోసారి కట్ చేయాలి అనుకుంటే షార్ప్గా ఉండదండి. ఏం చేయాలి అంటే, నైల్ పాలిష్ అందరి ఇళ్లలో సామాన్యంగా ఉంటుంది కదండి. ఆ నైల్ పాలిష్ బాటిల్ను తీసుకొని మీరు కత్తెరను తిప్పి చూడండి. నేను ఏ విధంగా తిప్పి రుద్దానో అంటే కత్తెర షార్ప్ అవుతుందండి. ఈ టిప్స్ ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3 అండి, బాటల్ రోజు మనం పిల్లలకు పంపిస్తాం కదండి, అయినా దాని లోపల ఒక విధంగా స్మెల్ అనేది వస్తుందండి. ఆయిల్ స్మెల్ ఆ విధంగా వస్తుందండి. మీరు ఏం చేయాలి అంటే, చేతులు పెట్టి కడగడానికి కాదండి, మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెస్తాము కదండి, అప్పుడు ఈ విధంగా నెట్టిది వస్తుందండి. అది స్పూన్కి వేసి రబ్బర్ బ్యాండ్ వేయాలండి. బ్రష్ లేదు అనేవాళ్ళు, అందరి ఇళ్ళలో బ్రష్ ఉండదు కదండి, బ్రష్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. తర్వాత బాటిల్స్ లోపల కొన్ని వేడి నీళ్ళు వేసుకోవాలండి, కొంచెం లిక్విడ్ వేసుకోవాలండి. నీట్గా బ్రష్తో ఏ విధంగా వాష్ చేస్తామో నీట్గా వాష్ చేసుకోవచ్చండి. బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. కావాలంటే ట్రై చేయండి. నీట్గా రుద్ది నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇది నైటు బోర్ల పెడితే మార్నింగ్ మీరు పిల్లలకి పంపడానికి ఏమి స్మెల్ అనేది ఉండదండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 4 అండి, చపాతీ చేసిన తక్షణము ప్యాన్ వేడిగానే ఉంటుంది కదండి, ఆ వేడిగా ఉండే ప్యాన్ పైన చూడండి మిక్సీ జార్ను మనము ఎంత నీట్గా వాష్ చేసినా ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. దీన్ని మీరు ఇప్పుడు బోర్ల వేసి పెట్టండి. మిక్సీ జార్ లోపల ఏమే కానీ బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి, మనము చపాతీ చేసిన తక్షణం ప్యాను అనేది వేడిగా ఉంటుంది కదండి, అప్పుడు ఈ విధంగా జీలకర్ర కానీ మిరియాలు కానీ ఇవి అన్నీ మనము బాక్స్లో పెట్టి బూస్ట్ వచ్చినట్టు ఒక విధంగా ఉంటాయండి. వీటిని కూడా ప్యాన్ పైన పెట్టి ఈ విధంగా బాగా ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6 అండి, చపాతీ కర్ర పైన మీరు డైలీ తెస్తారు కదండి పాలు అనేవి, ఈ విధంగా వేసి చూడండి. స్పూన్తో వేస్తున్నానండి నేను, ఏమీ నీళ్ళు అనేవి కలవలేదండి. దీంట్లో అయితే కొద్దిసేపు 1 నిమిషం వేసానండి, గట్టిగా ఉన్నాయండి. వేరే పాలు కూడా చూపిస్తున్నానండి మీకు. చూడండి, చపాతీ కర్ర పైనే కాదండి, వుడ్ పీస్ ఏదానిపైన కానీ డైలీ పాలు వస్తాయి కదండి, ఈ విధంగా వేసి చూడండి. దీంట్లో మరీ నీళ్ళు ఉన్నాయండి, పాలు ప్రమాణం అనేది తక్కువగా ఉందండి, మీకే తెలుస్తుందండి. దీంట్లో ఎక్కువగా నీళ్ళు అనేవి కలవలేదండి. మీ ఇంట్లో వచ్చే పాలు ఏదైనా వుడ్ పీస్ పైన ఈ విధంగా వేసి చూడండి, తెలుస్తుందండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.